భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టులోకి వరద చేరితే ఎస్ఆర్ఎస్పీ 16 గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో వరద తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా వర్షాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి వర్షాల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తారుగా వర్షం కురుస్తుంది. దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ కూడా నిన్న రాత్రి చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఒకవైపు వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టులోకి మళ్ళీ వరద ప్రభావం కొనసాగింది. దాదాపు గత 45 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి అటు నిజాం సాగర్ కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వచ్చింది. మధ్యలో ఒక 4-5 రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ కావడంతో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మంజీరా గోదావరి నదుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అంతే మొత్తంలో దాదాపు 60 క్యూసెక్ల నీటిని దాదాపు 16 గేట్ల ఎత్తినటువంటి అధికారులు దిగువకు 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టము 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1091 అడుగులకు చేరుకుంది. అంటే ప్రాజెక్టు పూర్తిగా నిండింది. మరోపక్క 80.501 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 80.501 టీఎంసీల నీరుంది. అంటే దాదాపు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మరోసారి కేవలం 2 రోజుల పాటు మాత్రమే ఎస్ఆర్ఎస్పీ గేట్లు, మొన్న 3 రోజుల క్రితం మాత్రమే ఎస్ఆర్ఎస్పీ గేట్లు మూసేశారు. 40 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో విస్తారంగా గోదావరి నుంచి ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లను నిన్న అర్ధరాత్రి అధికారులు పైకెత్తారు. దాదాపు 16 గేట్ల ద్వారా 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. మనం చూడవచ్చు, 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. కిందికి గోదావరి నీరంతా కూడా, ప్రాజెక్టు నీటినంతా కూడా దిగువన గోదావరిలోకి వదులుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఒకవైపు మహారాష్ట్ర ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు, దాంతోపాటు ఇటు నిజాం సాగర్ మంజీరా నది నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీరామ్ సాగర్కు వరద వస్తుంది. అటు మెదక్ జిల్లాలో మంజీరా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఈ క్రమంలో దాదాపు 3 గేట్ల ద్వారా సుమారు 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టము 1405 అడుగులకు గాను ప్రస్తుతం ప్రాజెక్టు 1405 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 17.802 టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లను మరోసారి అధికారులు ఎత్తారు. దీంతో ఇటు నిజాం సాగర్ వైపు నుంచి వస్తున్నటువంటి నీరు, దాంతోపాటు మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో ఒక్కసారిగా ఎస్ఆర్ఎస్పీకి తిరిగి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల వద్ద మనం ఉన్నాము, కింది వైపు ఉన్నాము. అక్కడ మనం చూస్తే ఎగువ ప్రాంతం నుంచి గేట్లు వదిలినటువంటి గేట్లు వదలడంతో గోదావరి నీరంతా కూడా ఇట్లా ప్రాజెక్టు నుంచి వదిలినటువంటి నీరంతా కూడా గోదావరిలో ప్రవహిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొంతా ఎఫెక్ట్ అయితే ఉంది. గత 2-3 రోజులుగా కూడా ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘావృతమైంది. చిరుజల్లుతో కూడినటువంటి వర్షం పడుతుంది. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి మాత్రం ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసినాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతోపాటు వాగులు వంకలు కూడా కొంత మేరకు నీరు వచ్చింది. వరద ప్రవాహం ఎక్కడికక్కడ దాదాపు ఒక వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చినటువంటి వరదలు మళ్ళీ స్టార్ట్ కావడంతో ఒక్కసారిగా రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ఇప్పటికే పంట పొలాలు కోసి రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టారు రైతులు. ఈ క్రమంలో ఒక్కసారిగా నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లపైన ఆరబెట్టినటువంటి ధాన్యము, కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యము తడిసి ముద్దవుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ మరో 2-3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మొక్కజొన్న రైతులు, మరోపక్క వరి ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి, అర్ధరాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షానికి కంటిన్యూగా పడుతుంది వర్షం. చిరుజల్లులతో ఉన్నటువంటి వర్షము, మోసారుతో ఉన్నటువంటి వర్షమే కానీ కంటిన్యూస్గా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. వాటిని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కొనుగోలు ఆలస్యం అవుతున్నాయి. రైస్ మిల్లర్లు కొన్నటువంటి
ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే షిఫ్ట్ చేయట్లేదు. ఈ క్రమంలో రోడ్లపైన కళ్ళాల్లోనే ఎక్కువసేపు ధాన్యం ఉంటుంది, ఎక్కువ రోజుల పాటు ధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్తో ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. సో ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ మరో 3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు మరింత టెన్షన్కి గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. వెంటనే పంటల్ని కొనుగోలు చేయాలి, కోసి ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని, కళ్ళాలన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనాలన్నటువంటి డిమాండ్ అయితే రైతులు వినిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రోడ్లపైనటువంటి ధాన్యం తడవడము, రైతులు ఆందోళన చెందినటువంటి ఇష్యూస్ అయితే ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్తో మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, SRSP ప్రాజెక్ట్ నుంచి.